హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 14లోకి వచ్చేస్తాము. జలుబు చేస్తుంది, లేకుంటే న్యూమోనియా వస్తుంది అని అంది జానకి. అందరికీ రాదులేండి, మీలాంటి పోలీసు ఉద్యోగం చేసే అమ్మాయిలకు వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఇంకో రకం ప్రేమ వచ్చేస్తుందన్నమాట. అది వచ్చిందంటే ఇంకా ఎవరేం చేయగలరు? అలా మీకు రజని పుట్టేసింది అని అన్నాడు చిరంజీవి. ఏమిటి, పెండ్లి కాకుండానే అని అడిగింది జానకి. అవును అన్నాడు చిరంజీవి. ఆమెకు గర్భం రాగానే పెండ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది జానకి. పెండ్లి కాకుండానే గర్భం వచ్చిందని అందరికీ తెలిస్తే మంచిగా ఉండదు కదా, అందుకని పాపాయి పుట్టాక చేసుకుందాం అనుకున్నాం. కానీ తీరా పాపాయి పుట్టి ఆ పాపాయి తాలూకు వేడుకలు సరదాలు అన్నీ చేసేసరికి కొంచెం ఆలస్యమైందన్నమాట అని అన్నాడు చిరంజీవి. కానీ మళ్ళా పెళ్ళికి ముందే రాజేలా పుట్టాడు అని అడిగింది జానకి. తీరా పెళ్లి చేసుకుందామని 6 నెలల తర్వాత ముహూర్తం నిర్ణయించుకునేసరికి మళ్ళీ వర్షం వచ్చింది. వర్షం వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అన్నాడు చిరంజీవి. తెలుసు అంటూ తనను ఫూల్ చేస్తున్నాడని అప్పుడు అర్థమైంది జానకికి. మళ్ళీ గర్భం, పెళ్లి కాన్సిల్, రాజు పుట్టాడు. ఆ తర్వాత సంవత్సరానికి పెళ్లి చేసుకున్నాం అని అన్నాడు చిరంజీవి. ఆ తర్వాత సంవత్సరం వర్షం కురవలేదనుకుంటా అని అంది జానకి. క్షామం వచ్చింది దేశంలో అని అన్నాడు చిరంజీవి. నీ యవ్వ, నీలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ క్షమంలోనే ఉంచాలి అని అంది జానకి. మీ దయ, మీ పోలీసు వాళ్ళు ఎలా కోరితే అలా జరుగుతుందంటారు అందరూ అని అన్నాడు చిరంజీవి. ఇగో చిరంజీవి, నేను ఖైరతాబాద్ చర్చికి వెళ్ళి నీ మ్యారేజ్ గురించి చెక్ చేస్తా. జర్రబీ ఫరక్కుందో నువ్వు లోపటైపోతావు. దాని దిక్కుకెళ్ళి జర మంచిగా సోచాయించి నిజం చెప్పనికి కోషిష్ చేయి. రేపు మార్నింగ్ మళ్ళీ వస్తా, ఏమంటున్నా అని అంది జానకి. సరే అలాగే సోంచాయిస్తా అని అన్నాడు చిరంజీవి. కుల్లం కుల్లా నిజం చెప్పినావంటే నేను నీకు మద్దతు చేస్తా, ఏమంటున్నా అని అంది జానకి. నిజంగా మద్దతు చేస్తావా అని అడిగాడు చిరంజీవి. బరాబర్ చేస్తా, నా సంగతి నీకెరకలేదు చిరంజీవి. మలక్పేట స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు ఏమయ్యా ఎరుకనా, రాజేష్ అనే స్టూడెంట్ కమలా అనే పిల్లల తల్లిని బగాయించుకుపోయిండు అని అంటుంగానే చిరంజీవి చప్పన అందుకున్నాడు. తెలుసు, ఆ రాజేష్ని కమలను ఆటోలో వెళ్తుంటే నువ్వు రుకాయించావు. ఆమె తన భార్య అని రాజేష్ అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని నీ మెదడు ఉపయోగించి కనుక్కున్నావు. రాజేష్ నిజం చెప్తే సాయం చేస్తారని అన్నావు. రాజేష్ నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళిద్దరికి నువ్వే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసి లాకప్ రూమ్లో శోభనం చేయించావు అని అన్నాడు చిరంజీవి. ఆ మాటలకి జానకి ఆశ్చర్యపోయింది. నీకెలా తెలిసి సంగతి అని అడిగింది ఆమె. ప్రపంచమంతా తెలుసు అని అన్నాడు చిరంజీవి. కానీ అందులో ఒక్క విషయం మాత్రం నిజం కాదు. న్యూస్ రిపోర్టర్స్ జూటా న్యూస్ రాసిండ్రు అని అన్నది జానకి. ఏమిటది అడిగాడు చిరంజీవి. అదే లాకప్ రూమ్లో శోభనం సంగతి. వాళ్ళిద్దరిని ఆ రాత్రి లాకప్లో వేసిన గంతనే ఫాల్దిగాళ్ళు ఆ న్యూస్ని బదలాయించి శోభనం జరిపించానని నన్ను బద్నాం చేసిండ్రు అని అంది. వాళ్ళకి నీకు దుష్మని ఉండొచ్చు అని అన్నాడు. చాలా దుష్మని ఉంది అని అంది. అలాంటి న్యూస్ రిపోర్టర్ని భూమికి విరగదన్నాలి అన్నాడు చిరంజీవి. జానకి చిరంజీవి మీద సదాభిప్రాయం ఏర్పడింది. మంచిగా చెప్పినావు, నీకు సంగతి చెప్తున్నా ఈను. ఈ దునియాలా దొంగలున్నారు, గుండలున్నారు, మర్డర్స్ చేసే గ్యాంగులున్నారు, పబ్లిక్ని మోసగించేది వ్యాపారస్తులున్నారు. కానీ వీళ్ళందరికన్నా ఖతర్నాక్ చోరంటే ప్రెస్ రిపోర్టరే అని అన్నది జానకి. నిజమే అన్నాడు చిరంజీవి. ఆమెకు చిరంజీవి మీద మరింత అభిమానం ఏర్పడింది. ఆ లాకప్ శోభనం అని గల్లత్ రిపోర్ట్ రాసిన రిపోర్టర్ గారిని కాళ్ళు చేతులు ఇరిగేటట్లు తన్నావే, నువ్వు మద్దతు చేస్తావా అని అడిగింది. బరాబర్ చేస్తా అని అన్నాడు. సరే అయితే రేపు మార్నింగ్ కలుస్తా, నువ్వు అన్నీ సోచాయించుకొని నిజం చెప్పాలి, సరేనా అని అడిగింది. సరే అని అన్నాడు అతను. ఆమె వెళ్ళిపోయింది. చిరంజీవి హాస్పిటల్కి బయలుదేరాడు. ఆమెకు దీప గురించి పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. అందుకే
తనని ఇలా దబాయిస్తోంది. ఈ పరిస్థితిలో తను నిజం ఒప్పేసుకోవడమే మంచిది. నిజం ఒప్పుకుంటే జానకి నిజంగానే తనకు సాయం చేస్తుంది. లేకపోతే అనవసరంగా తనను మళ్ళీ లాకప్లో పడేసినా పడేయొచ్చు అని అనుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు అతను. దీప అప్పటికి టిఫిన్ క్యారియర్తో హాస్పిటల్కి చేరుకొని పిల్లలకు భోజనం పెడుతుంది. ఎందుకు పిలిచిందా లేడీ కానిస్టేబుల్ అని అడిగింది ఆమె. అదే నీ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ దొరికినట్లుంది అని అన్నాడు చిరంజీవి. నన్ను కూడా చంపేసింది 1,00,000 ప్రశ్నలేసి. నాకు గతం ఏమాత్రం గుర్తు రావడం లేదని చెప్పాను. ఎలా తెలుసుకుందో కానీ మా డాడీ పేరు చెప్పింది. ఆ పేరు ఇంతవరకు వినలేదన్నాను. మళ్ళీ వస్తాను గుర్తు చేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది అని అన్నది దీప. పిల్లలంతా చాలా వరకు కోరుకున్నారు అని చెప్పింది దీప. నువ్వు భోజనం చేశావా అని అడిగింది ఆమె అతన్ని. ఆకలి లేదు అన్నాడు అతను. నాకు లేదు, ఇవన్నీ తలుచుకుంటుంటే తినబుద్ధి కూడా కావటం లేదు. అయినా కానీ మన ఇద్దరికీ భోజనం తెచ్చాను, చీరో కొంచెం తిందాంరా అని అంది దీప. ఇద్దరు ఆ బెడ్స్ మధ్యలోనే కూర్చొని భోజనం చేసేశారు. రేపు కార్యక్రమం ఏమిటి అని అడిగింది ఆమె. రామ్దాస్ పని పడుతున్నాను అని అన్నాడు చిరంజీవి. ఆమె కళ్ళల్లో కలవరం కనిపించింది. ప్రమాదం ఏమి ఉండదు కదా అని అడిగింది దీప. నేను ప్లాన్తో అటాక్ చేస్తున్నాను. రామ్దాస్కి అలాంటి సడన్ అటాక్ని తట్టుకునే సామర్థ్యం లేదు. రామ్దాసే కాదు, ఎవ్వరూ ఎదుర్కోలేరు. గూండాలు వీరవిహారం చేసేదే ఆ పద్ధతి మీద. వాళ్ళు చంపబడేది ఆ పద్ధతి వల్లే అని అన్నాడు చిరంజీవి. నువ్వు ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు చిరంజీవి, పోలీసులకు కూడా దొరకకుండా తప్పించుకోవాలి. లేకపోతే మేము సమస్యల్లో పడిపోతాము ఆందోళనగా అంది దీప. పోలీసు వాళ్ళ కళ్ళలో కారం కొట్టడం మనకి చిన్నప్పటి నుంచి అలవడిన విద్య అంటూ నవ్వుతూ అన్నాడు అతను. ఇద్దరం భోజనం చేయటం ముగించారు. ఇలాంటి గడ్డు సమయంలో నీ ఫ్రెండ్ సత్యం హెల్ప్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి అని అంది దీప. అవును, అయినా మనం ఆ విషయంలో ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాడిని దబాయించి హెల్ప్ తీసుకునేంత గొప్ప స్నేహం మాది అని అన్నాడు చిరంజీవి. చిరంజీవి మరి కాసేపు పిల్లలతో మాట్లాడుతూ గడిపి హాస్పిటల్ బయటికి వచ్చేశాడు. సత్యం ఇంటికి చేరుకునేసరికి రాత్రి 12 అయిపోయింది. అప్పటికే సత్యం అతని కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్దామా అని అడిగాడు చిరంజీవిని చూడగానే. అందుకు చిరంజీవి పద అని అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. ఇద్దరు ఆటోలో ఓల్డ్ సిటీలో బర్కాస్ ఏరియా చేరుకున్నారు. జంట నగరాల్లో బర్కాస్ ఏరియా చాలా ప్రమాదకరమైన ప్రాంతం. నగరంలో ఎలాంటి అల్లర్లు జరిగినా, మత కల్లోలాలు జరిగినా ఆ ఏరియా నుంచే ఆయుధాలు సప్లై జరుగుతూ ఉంటుంది. అలాంటి ఏరియాలో ఓ పాత ఇంటి ముందు ఆగింది వాళ్ళ ఆటో. ఇద్దరు ఆటో దిగి ఇంట్లోకి నడిచారు. హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు. అందరూ ఆయుధాల కొనుగోళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఓ వ్యక్తి లోపల నుంచి వచ్చి చిరంజీవిని చూసి చిరునవ్వుతో నమస్కరించాడు. సలాం అలైకుం అని అన్నాడు అతను. ఆ అలైకు సలాం అన్నాడు చిరంజీవి. ఏమన్నా ఇన్ని దినాలకు యాదొచ్చినాం మేము అని అన్నాడు వచ్చిన అతను. మన రూట్ కొంచెం మారింది, అందుకని రాలేదు అన్నాడు చిరంజీవి. చూడన్నా, ఒకసారి ఈ రూట్ షురూ చేసినాక ఇంకెప్పటికైనా కానీ ఎన్ని రూట్లు మార్చినా కానీ ఆఖిర్ మళ్ళీ ఈ రూట్ల షామిల్ కావాల్సిందేనన్నా, ఏమంటున్నా అని అన్నాడు అతను. అవును బాయ్, నీ మాట నిజమే, భూమి గుండ్రమన్నా అని అన్నాడు అతను. అవును అన్నాడు చిరంజీవి. ఇప్పుడేం కావాలన్నా అని అడిగాడు అతను. ఒక రివాల్వర్, 2 కత్తులు అని చెప్పాడు చిరంజీవి. కత్తులు తల్వార్లు అయితే మా దగ్గర మస్తుగున్నాయి అన్నాడు వచ్చినతను. మరి రివాల్వర్ సంగతి ఏమిటి అని అడిగాడు చిరంజీవి. కొంచెం కాస్ట్లీ అవుతుంది, ఈ మధ్య మారడానికి కష్టమవుతున్నది, పోలీసోన్లు మదత్ చేయనికి గుబులు పడుతుండ్రు అని చెప్పాడు అతను. ఎంత అవుతుంది అని అడిగాడు చిరంజీవి. 15,000 అని చెప్పాడు. పైసలైతే అయినాయి కానీ స్విట్జర్లాండ్ గన్ను చాలా మంచిగుంటుంది అన్నాడు అతను.
ఒకసారి చూస్తాను అని అన్నాడు చిరంజీవి. లోనికి రా అన్న అని పిలుచుకుపోయాడు. అతని వెనకే ఇద్దరూ లోపలికి నడిచారు. ఇరుకు మెట్లెక్కి మేడ మీదకు చేరుకున్నారు. అక్కడ ఉంది ఆయుధగారం. రకరకాల ఆయుధాలు ప్యాక్ చేసి ఉన్నాయి. కత్తులు, ఖడ్గాలు, పిస్తోళ్ళు, AK-47లు, ఇంకెన్నో రకాలు. రివాల్వర్ ఒక పాకెట్లో నుంచి తీసి చిరంజీవికి ఇచ్చాడు అతను. చిరంజీవి దాని మీద మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అన్న అక్షరాలు చదివాడు. కొన్ని నిమిషాల్లోనే భారం కుదిరిపోయింది. రివాల్వర్, బుల్లెట్స్, కత్తులు తీసుకొని సత్యం ఇంటికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ. అప్పటికే టైం 4 అయిపోయింది. ఇద్దరు నిద్రపోయి తిరిగి లేచేసరికి ఉదయం 10 గంటలైపోతుంది. త్వరగా రెడీ అయ్యి ఎలక్ట్రీషియన్ కిట్ తీసుకొని సైకిళ్ళ మీద బయలుదేరారు. రామ్దాస్ రెండో భార్య ఇంటి ముందు సైకిల్ ఆపి గూర్ఖా దగ్గరకు నడిచారు. ఎలక్ట్రిక్ మీటర్ అన్నాడు చిరంజీవి. గూర్ఖా తనే స్వయంగా వచ్చి తలుపు తెరిచాడు. ఇద్దరు హాల్లోకి నడుస్తుంటే లోపల నుంచి ఎదురు వచ్చిందా యువతి. లావుగా, పొడుగ్గా, సెక్సీగా ఉంది ఆమె. ఎవరు? గుర్ఖా వంక చూస్తూ అడిగింది ఆమె. మీటర్ రీడర్ అమ్మా అన్నాడు అతను. గుర్ఖా అతను. నమస్తే మేడం అన్నాడు చిరంజీవి ఆమె వంక చిరునవ్వుతో చూస్తూ. నమస్తే అని చెప్పింది ఆమె సమాధానం. ఒక బల్ల ఏదైనా ఇస్తే మీటర్ క్లియర్గా చూడ్డానికి వీలు ఉంటుంది అని అన్నాడు చిరంజీవి. ఆమె పని మనిషిని పిలిచింది. నాగు ఆ బల్ల తీసుకురా అని అంటూ. ఓ మధ్య వయసు స్త్రీ బల్ల తీసుకొచ్చి చిరంజీవికి అందించింది. చిరంజీవి బల్ల మీదకెక్కి మీటర్ చూస్తున్నట్లు నటిస్తూ ఓసారి పక్క చూపులతో అందరినీ గమనించాడు. సత్యం అప్పటికే సంచి లోపల దాచిన రివాల్వర్ బయటికి తీస్తున్నాడు. అమాంతం బల్ల మీద నుంచి కిందకు దూకి కత్తి తీశాడు చిరంజీవి. ఆ స్త్రీ గొంతుకు కత్తి ఆనించి బిగ్గరగా అరిచాడు. అరిచావంటే చంపేస్తాను అని అన్నాడు. ఆ దృశ్యం చూసి గూర్ఖా అమాంతం చిరంజీవి వైపు దూకుపోయాడు. కానీ అప్పటికే సత్యం రివాల్వర్ అతని గుండెకు తాకింది. అక్కడే నిలబడు, కదిలావంటే చస్తావు అని అన్నాడు. గూర్ఖా టక్కన నిలబడిపోయాడు. పని మనిషి అమ్మో అంటూ అరవబోయింది. ఆమె నోటి మీద ఎగిరి తన్నాడు చిరంజీవి. దాంతో వెనక్కు విరుచుకు పడిపోయింది ఆమె. అక్కడే పడుండు, కదిలేవంటే మళ్ళీ తంతాను అంటూ బెదిరించాడు ఆమెని. నన్నేం చేయకండ్రి, కాళ్ళు మొక్కుతా అంటుంది ఆమె ఏడుస్తూ. నోర్మోయ్ అని అరిచాడు చిరంజీవి. ఆమె నోరు మూసేసింది. నేను చెప్పినట్లు చేస్తే మీ ఇద్దరిని చంపకుండా వదిలేస్తా అన్నాడు అతను. చేస్తారా మరి అని అడిగాడు. ఇద్దరు భయంగా తలలూపారు. రామ్దాస్ ఎన్ని గంటలకు వస్తాడు ఇక్కడికి అని అడిగాడు. ఇంకో 15 గంటలో వస్తాడు అని చెప్పింది ఆమె. అతడిని లోపలకు రానివ్వాలి. అతడితో మా గురించి ఏమీ చెప్పకూడదు. అతడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళు. నేను ఇక్కడే ఆ టేబుల్ కింద కూర్చొని ఉంటాను. ఒక్కవేళ ఏమైనా చెప్పావనుకో, బుల్లెట్ ముందు నీ గొంతులో దిగుతుంది, తర్వాత రామ్దాస్ గుండెల్లో దిగుతుంది. అర్థమైందా అని అన్నాడు చిరంజీవి. అయింది అని అన్నారు ఇద్దరు. చిరంజీవి గుర్ఖా దగ్గరకు నడిచాడు. నువ్వు మామూలుగానే బయట గేటు దగ్గర నిలబడు. నీ వెనుక సెక్యూరిటీ బంకులో సత్యం దాక్కుంటాడు. రామ్దాస్ వచ్చినప్పుడు మామూలు ప్రకారం సెల్యూట్ కొట్టి గేటు తెరిచి పట్టుకో. అతను దిగి లోపలికి వెళ్తాడు. కారులో ఉండే అతని చెంచాలు కారు దిగి నీ దగ్గరకు వస్తారు. ముగ్గురు ఆ చెట్టు కింద కూర్చొని రోజులాగానే మందు కొడతారు. మేము రామ్దాస్ని, అతని గ్యాంగ్ మెంబర్స్ ఇద్దరిని ఫినిష్ చేస్తాం. ఏమంటావు అని అన్నాడు చిరంజీవి. గూర్ఖా భయపడిపోయాడు. అలా చేస్తే రామ్దాస్ సాబ్ నన్ను ఖతం చేస్తాడు సార్ అని అన్నాడు గూర్ఖా. అలా చేయకపోతే ఇక్కడే ఖతం చేస్తా నిన్ను అని ఆవేశంతో అన్నాడు సత్యం. అందుకతను భయంగా తల ఊపాడు. సత్యం రివాల్వర్ గురిపెట్టి అతన్ని బయటకు నడిపించుకెళ్ళాడు. నువ్వు సోఫాలోనే కూర్చో అని ఆ స్త్రీతో చెప్పాడు చిరంజీవి. ఆమె సోఫాలో కూర్చుంది భయంగా. పని మనిషి మరో మూల నేల మీదే కూర్చుంది. అరగంట గడిచిపోయేసరికి చిరంజీవికి అనుమానం ప్రబలిపోసాగింది. ఎందుకు రాలేదింకా అని కఠినంగా అడిగాడు ఆమెని. అందుకు ఆమె తెలియదు అందామె భయంగా. సరిగ్గా అప్పుడే బయట కారు ఆగిన చప్పుడు అయింది.
చిరంజీవి కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టెను తొలగించి చూశాడు. రామదాసు కారు దిగి గూర్ఖా సెల్యూట్ అందుకుంటూ లోపలికి నడుస్తున్నాడు. గూర్ఖా అతనికి ఏమైనా సైగలు చేస్తాడా అన్న ఆతృతతో అతని వంకే చూస్తున్నాడు చిరంజీవి. కారులో కూర్చున్న ఇద్దరు గన్మెన్లు కూడా కారు దిగి గూర్ఖా దగ్గరికి నడుస్తున్నారు. చిరంజీవి గుండె వేగంగా కొట్టుకోసాగింది. వాళ్ళు వెంటనే సెక్యూరిటీ బంకులోకి వెళ్తే సత్యాన్ని చూస్తారు. సత్యాన్ని చూశారంటే సత్యం ఆలస్యం లేకుండా ఇద్దరిని కాల్చేస్తాడు. ఆ రివాల్వర్ ప్రేలుడు చప్పుడు వింటే రామ్దాస్ ఎలర్ట్ అయిపోతాడు. అతని ఇంట్లోకి వచ్చాక కాల్పులు జరిగితే పర్వాలేదు, కానీ రాకముందే జరిగితే అతను వెనక్కు పరిగెత్తి కారులో పారిపోయే అవకాశం ఉంది అని అనుకుంటూ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు అతను. అతడి చేతిలో కత్తి సిద్ధంగా ఉంది. రామ్దాస్ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒకవేళ ఆ స్త్రీలిద్దరిలో ఎవరైనా అతన్ని హెచ్చరిస్తే అమాంతం తన చేతిలోని కత్తి ఎగిరి అతని గుండెల్లో దిగిపోతుంది. అలా దూరంగా ఉన్నవారి మీద గురిపెట్టి కత్తి విసరటంలో తాను ఎక్స్పర్ట్. ఇంతవరకు ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఎదుటి వ్యక్తి ఆ కత్తిపోటుకు చావకపోయినా సైకలాజికల్గా భయపడిపోయి లొంగిపోతాడు అని అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకుంటూ ఉండగా ఒక్కొక్క క్షణం గడుస్తుంది. గూర్ఖాతో మాట్లాడుతున్న గన్మ్యాన్లు ఇద్దరూ మాట్లాడుతూనే బంకు వైపు నడుస్తున్నారు. అది చూస్తున్న చిరంజీవిలో కలవరపాటు మొదలైంది. టార్గెట్ మిస్ అయిపోదు కదా అని అనుకుంటున్నాడు. ఇంతలో డోర్ బెల్ మోగిన చప్పుడు. చిరంజీవి ఆ యువతి వైపు చూశాడు. వెళ్ళు, తలుపు తెరిచి వెంటనే వెనక్కు వచ్చేసాయి. వాడికి దగ్గరలోనే ఉన్నావంటే నువ్వు చస్తావు అని అన్నాడు చిరంజీవి ఆమెతో. ఆమె నెమ్మదిగా వణుకుతున్న చేతులతో డోర్ బోల్ట్ తీసింది. రామ్దాస్ లోపలికి అడుగుపెట్టాడు. ఆ యువతి చప్పున లోపలికి నడుస్తుంది. పని మనిషి గాబరాగా భయంగా రామ్దాస్ వైపు చూస్తుంది. ఆమెను చూస్తూ, ఏమిటి సంగతి, గట్లే పరేషాన్ అవుతున్నావు అని అంటూ ఆ యువతి వంకే చిరునవ్వుతో చూస్తూ లోపలకు నడవసాగాడు అతను. ఆమె ఏమీ జవాబు చెప్పటం లేదు. అప్పుడు వినిపించింది 2 సార్లు రివాల్వర్ పేలిన చప్పుడు. రామ్దాస్ చిరుతపులిలా వెనక్కు తిరగబోయాడు. తన బలమంతా వినియోగించి కత్తి విసిరాడు చిరంజీవి. కస్సున రామ్దాస్ ఛాతిలోకి దిగింది అది. అబ్బా అంటూ భయంకరంగా కేక పెట్టాడు అతను. చిరంజీవి మరో కత్తి సిద్ధంగా పట్టుకొని అతనికి ఎదురుగా వచ్చాడు. సాలే, నా ఇంటి మీదే బాంబు వేస్తావా, పిల్లలను చంపడానికి ప్రయత్నిస్తావా అని అంటూ రామ్దాస్ ఛాతిలో నుంచి కత్తి లాక్కొని కారుతున్న రక్తానికి చెయ్యి అడ్డు పెట్టుకొని రివాల్వర్ బయటకు తీయిపోయాడు. రెండో కత్తి వెళ్ళి అతడి చేతిలో గుచ్చుకుంది సారి. చిరంజీవి అతన్ని సమీపిస్తూనే ఎగిరి నడుం కింద తన్నాడు. అంతే, అతి భయంకరంగా ఆర్తనాదం చేస్తూ కిందకు కూలిపోయాడు అతను. కింద కూలిపోయిన అతన్ని దగ్గరకు వచ్చి, ఎవర్రా నీతో ఆ పని చేయించింది అని అడిగాడు చిరంజీవి తన ఛాతి మీద కాలు ఉంచి. అందుకు రామ్దాసు, నాకు తెలియలేదు, నేనేం చెయ్యలేదు, నన్ను వదిలేయి అని భయంగా అన్నాడు అతను. అప్పుడే సత్యం లోపలికి వచ్చాడు రివాల్వర్తో. గురు, వీడి గన్మ్యాన్లు ఎదురు చచ్చారు. మనం వీడిని కూడా ఫినిష్ చేసి త్వరగా వెళ్ళిపోవడం మంచిది. చుట్టుపక్కల వాళ్ళందరూ అప్పుడే దుకాణాలు ఇళ్ళ తలుపులు మూసేసుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా ఎవరో ఒకరు పోలీసులకు ఫోన్ చేస్తారు అని అన్నాడు అతను. అతడి చేతిలోని రివాల్వర్ తను అందుకున్నాడు చిరంజీవి. త్వరగా చెప్పు, ఎందుకు చేసావా పని అని అడిగాడు చిరంజీవి. నన్ను చంపకు, అది నేను చేయించలేదు అని అన్నాడు రామ్దాసు. మరెవరు చేయించారు అని అడిగాడు చిరంజీవి. సిద్ధార్థ అని చెప్పాడు రామ్దాసు. సిద్ధార్థనా? సిద్ధార్థ అంటే ఎవడు అని అడిగాడు చిరంజీవి. అతను డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు అని చెప్పాడు రామ్దాసు. ఎందుకు చేయించాడు అది అని అడిగాడు చిరంజీవి. నీ ఇంట్లో ఉన్న దీపను చంపడానికి అని అన్నాడు రామ్దాసు. చంపితే వాడికేమిటి లాభం అని అడిగాడు చిరంజీవి. నాకు తెలియదు, సత్యం చెప్తున్నా,
దీపను చంపించమని పైసలు ఇచ్చిండు. నేను చంపడానికి తోలిన. వాళ్ళు గల్లీ పిల్లగాండ్ల మీద బాంబు ఇసిరిండ్రు అని చెప్పాడు. అందులో ఒక పిల్లాడికి ఒక కాలు తీసేయాల్సి వచ్చింది తెలుసా అని అడిగాడు చిరంజీవి. ఎరుకయింది అని అన్నాడు రామదాసు. వాడు జీవితం అంతా ఇంకొకరి మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది నీ వల్ల అని అన్నాడు. అవునా అని అడిగాడు. అవును అని చెప్పాడు దాసు. మరి అలాంటి నీచమైన పని చేయించినందుకు నిన్నేం చేయాలి అని అడిగాడు చిరంజీవి. మాఫ్ కరో అన్నా, గల్తీ హో గయా అని అన్నాడు రామదాసు. ఆ పోరగాడిని అలా చేసినందుకు నీకేం శిక్ష వేయాలి అడిగాడు చిరంజీవి. జిందగీ అంతా మంచిగా గుజరాయించేటందుకు నేను పైసలు ఇస్తా అని అన్నాడు అతను. ఎన్ని పైసలు ఇస్తావు అని అడిగాడు చిరంజీవి. 50,000 ఇస్తా చెప్పాడు దాసు. ఎప్పుడు అని అడిగాడు. గిప్పుడే, కావాలంటే గిప్పుడే ఇస్తా అని అన్నాడు. అయితే ఇవ్వు అన్నాడు చిరంజీవి. రామదాస్ ఆ యువతి వైపు చూశాడు. ఝాన్సీ 50,000 ఈ అన్నకిచ్చేయి అని అన్నాడు. ఆమె లోపలికి నడిచింది. సత్యం కూడా ఆమె వెనుకే నడిచాడు. లోపల స్టీల్ అల్మారా తెరిచి అరలో ఉన్న 500 నోట్ల కట్ట ఒకటి తీసి అతనికి ఇవ్వబోయింది ఆమె. ఇంకా చాలా ఉందిగా డబ్బు, అందులో సగం ఇవ్వు అన్నాడు సత్యం. ఆమె వణుకుతున్న చేతులతో మరో 2 కట్టలు తీసి అతనికిచ్చింది. ఇవన్నీ మావి కావు, మినిస్టర్ సాబువి అని అంది ఆమె. అన్నీ ఓ న్యూస్ పేపర్లో చుట్టుకుంటూ అన్నాడు అతను. ఎవడివైతేనే దొంగ సొమ్మేగా అని అన్నాడు సత్యం. ఓకే గురు, ఇంక పని పూర్తి చేసాయి అంటూ బయటకు వస్తూ అన్నాడు సత్యం. చిరంజీవి అతనికి సైగ చేశాడు. అతను ఆ పని మనిషిని, ఆ యువతని లోపలి గదిలోకి నెట్టాడు. పోలీసులు వచ్చి వీళ్ళను ఎవరు చంపారని అడిగితే ఏం చెప్తారు అని అడిగాడు అతను. మాకెరకలేదని చెప్తాం అని చెప్పారు. చంపిన వాళ్ళు ఎట్లుంటారని అడిగితే ఏం చెప్తారు అని అడిగాడు సత్యం. వాళ్ళ ముఖాలకు ముసుగులున్నాయని చెప్తాం అని చెప్పారు వాళ్ళు. ఒక్కవేళ మా గురించి ఏమైనా మాట్లాడారో మీ ఇద్దరిని కూడా ఇట్లాగే చంపుతాం, తెలిసిందా అని అడిగారు సత్యం. వాళ్ళు వణుకుతూ తలలూపారు. అతను తలుపు మూసి బోల్ట్ వేశాడు బయట. పదగురు అని అన్నాడు సత్యం. చిరంజీవి రివాల్వర్ రామ్దాస్ మెడ దగ్గర ఉంచాడు. రామ్దాస్ బిగ్గరగా ఏడ్చేస్తున్నాడు. పైసలు ఇచ్చినా కదన్నా, నన్ను ఇడిసేయి అని అన్నాడు. పైసలు నువ్వు చేసిన పాపానికి ఇచ్చావు, కానీ ఇంతవరకు ఎన్ని పాపాలు చేశావో వాటి సంగతి ఏమిటి మరి అని అడిగాడు చిరంజీవి. అన్నా, నన్ను చంపకన్నా, నీ కాలు మొక్కుతా అని అన్నాడు రామదాసు. అందుకు చిరంజీవి, హర్రరే, అంత పెద్ద దాదావి, కొన్ని 100 మందిని చంపినోడివి, అట్లా అవుతావేమిటి? కొంచెం ధైర్యం తెచ్చుకో, సచ్చేటోడివి, రుబాబుతో సావు అని అంటూ అన్నాడు. రివాల్వర్ మోగింది. మెడలో నుంచి రక్తం పిచికారీతో కొట్టినట్లు చిమ్మింది. చిరంజీవి సత్యం బయటకు వచ్చారు. గేటు పక్కనే పడి ఉన్నారు రామ్దాస్ గన్మ్యాన్. గూర్ఖా బంకలో వణుకుతూ నిలబడి ఉన్నాడు. ఇద్దరు సైకిల్స్ మీదే బయలుదేరారు. ఇళ్ల తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. పట్టపగలే రోడ్డంతా నిర్మానుష్యమైపోయింది. మెయిన్ రోడ్లోకి వచ్చి జనప్రవాహంలో కలిశాక వారికి సైరన్తో వేగంగా వస్తున్న పోలీస్ జీప్ ఎదురైంది. కొంచెం ఆలస్యమైతే దొరికిపోయేవాళ్ళం అన్నాడు సత్యం. మనం ఎప్పుడు దొరకాలి పోలీసులకి? దొరికినా వాళ్ళేం చేస్తారు? కొంచెం డబ్బు ఖర్చు చేయాలి అంతే కదా అని అన్నాడు చిరంజీవి. వాడి దగ్గర చాలా డబ్బు దొరికిందన్నా అని అన్నాడు సత్యం. ఎంత అని అడిగాడు చిరంజీవి. 1,50,000 చెప్పాడు సత్యం. చిరంజీవి ఆశ్చర్యపోయాడు. అంత డబ్బుందా వాడి దగ్గర అని అడిగాడు చిరంజీవి. ఇంకా చాలా ఉందన్నా, పాపం ఆయన్ని నమ్ముకున్నందుకు ఆ అమ్మాయికి కొంచెం వదలాలని వదిలాను అని అన్నాడు సత్యం. ఆ డబ్బంతా నీ దగ్గరే ఉండని, పోలీసులు 1-2 రోజులు నన్ను లాకప్లో పడేయచ్చు అని అన్నాడు చిరంజీవి. అవును గురు, కానీ నువ్వేం పరేషాన్ అవ్వకు, నేను లాయర్ని తీసుకొచ్చి ఇడిపిస్తా అని అన్నాడు సత్యం. ఇద్దరు సత్యం ఇల్లు చేరుకున్నారు. అక్కడ డ్రెస్ మార్చుకొని హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు. అప్పటికి మధ్యాహ్నం 3 అవుతుంది టైము.
దీప అతని వంక ఆతృతగా చూసింది. ఏం జరిగింది అని అడిగింది గాబరాగా. వాడిని ఫినిష్ చేసేసాం అని చెప్పాడు చిరంజీవి. మై గాడ్, అంత తేలిగ్గానా అని అడిగింది ఆమె. చెప్పాను కదా, ప్లాన్ సరిగ్గా ఉంటే మర్డర్స్ చేయటం అంత తేలిక పని ఇంకొకటి ఉండదు అని అన్నాడు. ఇందులో అంతా కథేనండి, చెప్పానని ఎవరు మర్డర్స్ చేయాలని అనుకోకండి. ఇదంతా వేరే వారి ప్రోద్బలం మీద చేస్తున్నాడు అని అన్నాడు. సిద్ధార్థ అనే డ్రగ్ వ్యాపారస్తుడు అని చెప్పాడు చిరంజీవి. అంటే వాడే శ్రీరంజని ప్రియుడు అయి ఉండొచ్చా అని అంది. అనే అనుకోవాలి. వాడి సంగతి కొద్ది రోజులు పోయాక చూద్దాం. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు నా మీద పోలీస్ నిఘా ఉంటుందేమో అని అన్నాడు. అవును అంది దీప. వాళ్ళు మాట్లాడుతుండగానే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హర్నాథ్, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు అక్కడికి. వాళ్ళని చూస్తూనే నమస్తే సాబ్ అన్నాడు చిరంజీవి చిరునవ్వుతో. నమస్తే, రామ్దాస్ మర్డర్ అయిండు తెలుసా అని అడిగాడు హర్నాథ్. రామ్దాస్ ఎవరు సార్ అమాయకంగా అడిగాడు చిరంజీవి. హర్నాథ్కి మత్తి పోయినట్లయింది. ఏయ్, నాటకాలు ఆడే వాళ్ళను చూశాను కానీ ఇంత టూ మచ్గా యాక్షన్ చేసేటోళ్ళని నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పు, ఎవరి పని అది అని అడిగాడు. అందుకు చిరంజీవి, చూడండి సార్, ఎవడు మర్డర్ అయినా కానీ అన్నీ నా మీదకు తోసేయటం ఏమీ బాగుండలేదు. అదీకాక నాకు రామ్దాస్కి కిరికిరేమీ లేదు కదా సార్, నేనెందుకు చెప్తా అని చంపుతా అని అన్నాడు. మరి ఆ లొకాలిటీ వాళ్ళు కొంతమంది చెప్పిన గుర్తులు నీకు బాగా పోలికలు ఉన్నాయి కదా అని అన్నాడు ఇన్స్పెక్టర్. అయితే ఆలస్యం ఎందుకు సార్, వాళ్ళ దగ్గరకు పోదాం పదండి. నన్ను ఎవరైనా గుర్తుపడితే అక్కడే అరెస్ట్ చేయండి, నేనేం అడ్డు చెప్పను అని అన్నాడు చిరంజీవి. అందుకు హర్నాథ్ నవ్వాడు. ఎవరు నిన్ను గుర్తుపట్టడానికి ధైర్యం చేయరని నీ ఉద్దేశం, కానీ అందరూ పిరికి వాళ్ళే కాదులే. పద, ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు సిఐ గారు అని అన్నాడు. ఆ మాటకి చిరంజీవి కలవరపడ్డాడు. ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గుర్తుపట్టే వ్యక్తులు ఓ గదిలో కూర్చొని అవతలి గదిలోకి నేరస్తులను చూసి గుర్తిస్తారు. కానీ ఆ నేరస్తులకు ఆ వ్యక్తులెవరో తెలియదు. కేవలం నేరస్తులను అరెస్ట్ చేయడానికే ఉపయోగపడుతుంది. కానీ కోర్టులో సాక్ష్యం చెప్పే సమయంలో ఆ వ్యక్తులు ధైర్యంగా ముందుకు రాలేరు అని అనుకున్నాడు. అతను దీప వైపు చూశాడు. ఆ చూపుని దీప అర్థం చేసుకుంది. ఒక్కవేళ అనుకున్న విధంగా చిరంజీవి వెంటనే పోలీసుల బారి నుంచి తప్పించుకు రాలేకపోతే తను మిగతా కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంటుంది. సత్యం చిరంజీవి భుజం తట్టాడు. పర్లేదు గురు, వెళ్ళు, నేనున్నాగా అన్నాడు ధైర్యం చెప్తూ. చిరంజీవి కన్ను కొట్టి వాళ్లతో పాటు బయటికి నడిచాడు. సత్యం వెంటనే ఆటోలో పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. కానిస్టేబుల్ కనకయ్య డ్యూటీలోనే ఉన్నాడు. నమస్తే అన్నా అన్నాడు సత్యం. రా రా, నీ గురించే చూస్తున్నా అన్నాడు నవ్వుతూ. ఎందుకన్నా అని అడిగాడు సత్యం. కనకయ్య అతనితో పాటు పోలీస్ స్టేషన్ బయట చెట్టు కింద ఉన్న టీ బండి దగ్గరకు నడిచాడు. మీ ఇద్దరి పనేనా అది అని అన్నాడు కనకయ్య. కాదన్నా, నీ తోడు అని అన్నాడు సత్యం. ఏయ్, నా దగ్గర కూడా నకరాలు చేస్తున్నారు బే, నేను చూసిన మీ ఇద్దరిని అని అన్నాడు కనకయ్య. సత్యం ఉలిక్కిపడ్డాడు. ఎక్కడ చూసావన్నా అని అడిగాడు సత్యం. నిన్న రామ్దాస్ పోరి ఇంటి ముందున్న టీ స్టాల్లో టీ తాగలే మీరు అని అన్నాడు కనకయ్య. అదా, ఆ టైంలో అటు వెళ్తూ టీ తాగామన్నా, అంతవరకే అని అన్నాడు సత్యం. హరే పాగల్, ఆ రామ్దాస్ గడి చేస్తే ఎవడికి, మర్డర్ అయితే ఎవడికి రా, ఇలాంటి వాళ్ళని చంపినందుకే నేను ఖుష్ అవుతాను బే. గసంటి దాదాగాండ్లను చిరంజీవి లాంటి మంచి మనిషే చంపాలా అని అన్నాడు కనకయ్య. అవునన్నా, మేమే చంపాం అని అన్నాడు సత్యం. శబాష్ బిడ్డ, హీరోలంటే మీరేరా, దాదాగాళ్ళని ఎవరినైనా సరే చంపండ్రి, మీ మీద ఈగ కూడా వాలకుండా నేను చూస్తా అని అన్నాడు కనకయ్య. ఇప్పుడు చిరంజీవిని మీ స్టేషన్లో ఐడెంటిఫికేషన్కి తీసుకొచ్చారన్నా అని అన్నాడు సత్యం. నాకెరుకురా, రాణి వస్తే మాత్రం ఏమవుతుంది, ఆ గుర్తుపట్టేటోడెవడో కనుక్కొని ఆని ఒక్క ధమ్కి ఇస్తే చాలు, ఊరిడిసి పారిపోతాడు అని అన్నాడు కనకయ్య. కానీ వాడెవడో మనకెట్ట తెలుస్తుందన్నా అని అన్నాడు సత్యం. నేను చెప్తారా,
నీకెందుకు, నువ్వు ఈయన్నే ఈ బండి దగ్గరే నిలబడు, ఆ విట్నెస్ని తీసుకురానికి మేమెవరమైనా పోవాలి కదా, అప్పుడు చెప్తా నీకు అని అన్నాడు కనకయ్య. ఇద్దరు టీ తాగారు. నీవు ఈ సాయం చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తానన్నా అని అన్నాడు సత్యం. కనకయ్య ఆనందంగా చూశాడు. నిజంగానబే అని అన్నాడు కనకయ్య. నిజమే అన్నా అని అన్నాడు సత్యం. ఏం నజరానారా అది అని అడిగాడు. నీ ఇష్టమన్నా, నువ్వెంత చెప్తే అంత, మా చిరంజీవి జిందగీ బచాయించావంటే చాలు అని అన్నాడు సత్యం. కనకయ్య ఓ క్షణం ఆలోచించాడు. సరే బిడ్డ, 10,000 ఇస్తావా అని అడిగాడు కనకయ్య. 20,000 ఇస్తానన్నా అని అన్నాడు సత్యం. కనకయ్యకు నోట మాట రాలేదు. ఏయ్, నన్ను బనాయిస్తున్నావురే అని అన్నాడు. అదేమన్నా అట్లంటావు, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి సాయం చేస్తున్నావు, ఎప్పుడైనా దిల్లగి చేసినామా అని అడిగాడు.